జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము ఒక నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదలైంది, గ్రూప్ వై. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేసే వీడియోని చూడండి. ఒకవేళ మీకు ఎండింగ్ దాకా వీడియో లేకపోతే డిస్లైక్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఎలిజిబుల్ చూసుకుంటే మేల్ అండ్ ఫిమేల్ క్యాడెట్స్ ఎలిజిబుల్. వీళ్ళకు అన్మ్యారీడ్ అంటే వీళ్ళకు పెళ్లి కాకూడదు, వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. దీనికి అప్లై డేట్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేసిన ఫామ్ ఏముండదు. మనం డైరెక్ట్ డాక్యుమెంట్ తీసుకొని డైరెక్ట్ మనం ర్యాలీకి అటెండ్ అవ్వాలి. ర్యాలీ డేట్స్ అప్పుడంటే 9th March to 15th March వరకు ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ ఎక్కడ జరుగుతుందో ఇవన్నీ ఎక్కడంటే ఈ వీడియోలోనే చెప్తా. కొద్దిగా ఓపికగా ఉండండి, ఓపికగా వినండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరితో 12th పాస్ అయి ఉన్నారో, 50%తో పాస్ అయి ఉన్నారో అండ్ డిప్లొమా పాస్ అయినారో వీరు అప్లై చేయొచ్చు. 50% అంటే ఇప్పుడు ఇంటర్ వచ్చేసి 1000 మార్క్స్ జరిగితే నీకు 500 మార్క్స్ రావాలి. అండ్ ఇంగ్లీష్లో నీకు 200 మార్క్స్, ఫస్ట్ ఇయర్ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ 100 మార్క్స్, మొత్తం 200 మార్క్స్కి నీకు 100 మార్క్స్ రావాలి. తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 2nd July 2005 to 2nd January 2009 మధ్యలో ఉన్నారు వీరు అప్లై అంటే ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. అంటే చూసుకోండి, 1st July 2005 ఉన్నవారు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు. అలాగే 1st January 2010 ఉన్నవారు ఎలిజిబుల్ అంటే కాదు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నది 2nd July 2005 to 2nd January 2009 మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి, ఈ ర్యాలీకి ఎలిజిబుల్. తర్వాత ఫ్రెండ్స్ మనము డిస్కస్ చేసుకుందాం మరికొన్ని డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నాం. సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నారు కదా ఓపెన్ ర్యాలీ ఎయిర్ ఫోర్స్ది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే చూసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏముంటుంది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. మీకు ఒకవేళ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మీ ఆధార్ కార్డులో, మీ 10th మార్క్స్ మెమోలో, మీ డొమిసియల్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో మొత్తం కరెక్ట్గా ఉంటే మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్తారు. ఫిజికల్ టెస్ట్లో మీరు రన్నింగ్, హైట్, వెయిట్ క్లియర్ అయితే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ మరి మీది క్లియర్ అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ ముందే అనౌన్స్ చేయరు. ఎగ్జామ్ తర్వాతే ఒక్క రోజులోనే అడాప్టిబిలిటీ టెస్ట్ పెడతారు. అడాప్టిబిలిటీ టెస్ట్ అంటే ఏమంటే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లాగా. అంటే ఒక పిక్చర్ ఇచ్చి దీన్ని నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ పిక్చర్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు, అలాంటి క్వశ్చన్స్ అడాప్టిబిలిటీ టెస్ట్లో 1లో ఉంటాయి, 2లో మరి ఉంటాయి. తర్వాత నీకు ఇలా క్లియర్ చేసిన తర్వాత నీకు మెడికల్కి పిలుస్తారు. ఏం పిలుస్తారు? మెడికల్కి పిలుస్తారు. ఒకవేళ నువ్వు మెడికల్లో మరి క్లియర్ అయినావంటే నీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఫైనల్ మెరిట్ లిస్ట్ అవుట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మనము డాక్యుమెంట్ తర్వాత చూసుకుందాం. మనకి డాక్యుమెంట్ ఏమేమి నీడ్ ఉండాలి. ఫస్ట్ మనం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి అబ్బాయిలు వచ్చేసి 152 సెంటీమీటర్ ఉండాలి. ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో, నేను యూనిఫామ్ జాబ్ అచీవ్ చేయాలి ఇండియన్ డిఫెన్స్లో అంటే వీళ్ళకు మంచి ఆపర్చునిటీ. వీళ్ళకి వచ్చేసి జస్ట్ 152 సెంటీమీటర్ హైట్ ఉంటే చాలు. అండ్ చెస్ట్ వచ్చేసి 77 చెస్ట్ ఉండాలి. అండ్ ఎక్స్పెన్షన్ వచ్చేసి 5 మీటర్స్ అంటే 5 సెంటీమీటర్ అంటే టోటల్గా 83 మీకు చెస్ట్ అనేది ఉండాలి. తర్వాత అదే గర్ల్స్కి వచ్చేసి మరి 152 సెంటీమీటర్ హైట్ ఉండాలి. గర్ల్స్కి చెస్ట్ అవసరం అంటే లేదు, గర్ల్స్కి చెస్ట్ అవసరం లేదు. తర్వాత ఈవెంట్స్ చూసుకుందాం. మీరు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్లియర్ చేసినారు, నెక్స్ట్ ఈవెంట్లో వెళ్తారు. ఈవెంట్స్ మీకు ఏమేమి ఉంటాయి? రేస్లో వెళ్తారు. చూసుకోండి, ఈవెంట్స్ వచ్చేసి ఫస్ట్ రన్నింగ్ పెడతారు. ఫస్ట్ ఏముంటుంది? రన్నింగ్ ఉంటుంది. ఏముంటుంది ఫ్రెండ్స్? రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ రేస్ అంటే 1.6 కిలోమీటర్ రేస్. ఎన్ని నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలంటే 7 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది మేల్కి, ఇది బాయ్స్కి.
ఏదైనా దీంట్లో మార్క్స్ ఉంటాయి ఆర్మీ లాగా అంటే దీనికి మార్క్స్ అంటూ ఏముండదు. దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మీరు క్వాలిఫై అయితే చాలు, ఇన్ టైంలో మీరు రైస్ని ఫినిష్ చేస్తే చాలు. అదే అమ్మాయిలకి 1.6 కిలోమీటర్ వీళ్ళు 8 మినిట్లో రేస్ని కంప్లీట్ చేయాలి. తర్వాత మీకు రన్నింగ్ అయిన తర్వాత, రన్నింగ్లో ఫిట్ అయిన తర్వాత మీకు 10 మినిట్స్ గ్యాప్ ఇస్తారు. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పుషప్స్. నెక్స్ట్ ఈవెంట్ ఏమి పుషప్స్. పుషప్స్ వచ్చేసి 10 మీరు కొట్టాలి 1 మినిట్లో. ఎన్ని పుషప్స్ చేయాలండి మీరు? 1 మినిట్లో 10 పుషప్స్ చేయాలి. అదే గర్ల్స్కి వచ్చేసి పుషప్స్ ఉండవు. వీళ్ళకి గర్ల్స్కి పుషప్స్ ఉండవు. తర్వాత మరి మీరు పుషప్స్లో మరి ఫిట్నెస్గా ఉంటే నెక్స్ట్ మీకు సిట్అప్స్ తీస్తారు. దీన్ని మరి 10 మినిట్స్ గ్యాప్ ఇస్తారు. ఎన్ని మినిట్స్ గ్యాప్ ఇస్తారు ఫ్రెండ్స్? 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీకు సిట్అప్స్ పిలుస్తారు. సిట్అప్స్ వచ్చేసి మీరు 10 తీయాలి. అబ్బాయిలు అయితే మేల్ వచ్చేసి 10 సిట్అప్స్ తీయాలి, అది మరి 1 మినిట్లో. అదే అమ్మాయిలు వచ్చేసి 10 సిట్అప్స్, టైం ఫర్ 1 మినిట్ 30 సెకండ్స్. తర్వాత స్క్వాట్స్ వచ్చేసి అబ్బాయిలు వచ్చేసి మినిమంగా 20 తీయాలి. స్క్వాట్స్ ఎన్ని తీయాలి? 20 తీయాలి. అదే అమ్మాయిలు వచ్చేసి 15 స్క్వాట్స్ వీళ్ళు మినిమంగా చేయాల్సి వస్తుంది. తర్వాత మనము ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది ఫ్రెండ్స్? మనకు ఏముంటుంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకుందాం. ఏ ప్యాటర్న్ ఫ్రెండ్స్? ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 45 మినిట్స్. చూసుకుంటే 2 సబ్జెక్టులు ఉంటాయి, 2 కాదు 4-5 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అదే రాగా అంటే రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్. రీజనింగ్, అర్థమెటిక్ సపరేట్, జనరల్ అవేర్నెస్లో మరి జాగ్రఫీ అని, హిస్టరీ అని, పొలిటీ అని, ఎకనామిక్స్ అని, కరెంట్ అఫైర్స్ అని అడుగుతాడు. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఎన్ని మార్క్స్ రావాలంటే పాస్ ఎన్ని మార్క్స్కి బ్రో అంటే మీకు మీ టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ 50 అవుట్ ఆఫ్కి 33+ పెట్టుకోండి. టార్గెట్ ఎంత? 33+ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ మీకు ఫిజికల్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడు ర్యాలీ ఉంది, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ వాళ్ళకు ఎప్పుడు ర్యాలీ ఉందంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. వెన్యూ అంటే లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, ర్యాలీ ఎక్కడ జరుగుతుందో మరి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ర్యాలీ వచ్చేసి 9th మార్చ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఇది అంటే ఫర్ ఉమెన్, అంటే ఫిమేల్కి, గర్ల్స్కి స్టార్ట్ అవుతుంది 9th మార్చ్. వీళ్ళు ఎవరెవరి స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు 9th మార్చ్న మీరు ఈ ర్యాలీకి అటెండ్ అవ్వాలంటే లొకేషన్ వచ్చేసి మెయిన్ గేట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. ఇక్కడ మీరు 9th మార్చ్న అమ్మాయిలు, ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ 9th మార్చ్ ఎర్లీ మార్నింగ్ 6 AM కంతా, ఎర్లీ మార్నింగ్ 6 AM అంతా మీరు అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. మీరు కానీ ఓపెన్ ర్యాలీకి అటెండ్ అవుతుంటే. తర్వాత 12th మార్చ్ ఇది వచ్చేసి మేల్, అబ్బాయిలకు. ఏపీ వాళ్ళు, ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే 12th మార్చ్న వెళ్ళాలి. 12th మార్చ్న ఓన్లీ ఏపీ వాళ్ళు వెళ్ళాలి. ఇది మళ్ళీ వీళ్ళకు లొకేషన్ ఎక్కడంటే మెయిన్ గేట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. 6 AM ఎంత? 6 AM మీరు రిపోర్ట్ చేయాలి. 6 AM మీరు అర్లీ మార్నింగ్ 6కి అక్కడ వెళ్ళిపోవాలి. తర్వాత 15th మార్చ్ ఎవరికి ఉంటుందంటే మేల్ క్యాడెట్స్ ఫర్ తెలంగాణ స్టేట్స్. ఎవరైతే తెలంగాణ వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు వీళ్ళు ఈ ర్యాలీకి అటెండ్ అవ్వాలంటే మీరు 15th మార్చ్ లొకేషన్ వచ్చేసి మెయిన్ గేట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరులో. అక్కడ ఎర్లీ మార్నింగ్ 6 AM మీరు రిపోర్ట్ చేయాలి. తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే మనకు డాక్యుమెంట్ ఏం కావాలో ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు ర్యాలీ వెళ్ళినప్పుడు మనం ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో చాలా మందికి ఇది ఇంపార్టెంట్. లొకేషన్ వచ్చేసి మెయిన్ గేట్,
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. ఇక్కడ ఆర్మీ ఇండియా ఇది ఏదైతే అగ్నిపత్ ఆర్మీ ఉందో వీళ్ళకు ర్యాలీ జరుగుతుంది కదా, అదే లొకేషన్ అదే ట్రాక్ వచ్చేసి సింథటిక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ ఆర్మీ ర్యాలీలో ఫెయిల్ అయి ఉన్నారో వీళ్ళు ఈ ర్యాలీకి అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీకు టైమింగ్ మరి రేస్ టైమింగ్ 7 minutes ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ మరి మీరు కొద్దిగా కష్టపడితే ఇప్పుడు నుండి కరెక్ట్గా మీకు 1 month టైం ఉంది. 1 month మీరు కష్టపడితే మీరు కామెంట్లో తెలపండి, బ్రో నాకు సిలబస్ మరి కావాలంటే నేను సిలబస్ పైన మరి మీకు వీడియో చేస్తా. ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో నేను సిలబస్ మీరు కామెంట్లో మీకు చెప్పండి. ఫ్రెండ్స్, మీకు కామెంట్లో ఏమి కావాలో ఏం డౌట్ ఉన్నా నాకు అడగండి. నేను ఆ డీటెయిల్స్ నేను మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేస్తా. ఫ్రెండ్స్, ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఓపెన్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ నేను నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో అప్లోడ్ చేస్తా PDF రూపంలో. ఆ PDF మీరు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. మీకు PDF లభిస్తుంది. ఫస్ట్ చూసుకోండి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మనకు ఫస్ట్ మీకు 10th మార్క్స్ మెమో 12th మ్యాథ్స్ మెమో ఒరిజినల్ కావాలి. ఏం కావాలి? 10th మార్క్స్ మెమో 12th మ్యాథ్స్ మెమో ఒరిజినల్ కావాలి. తర్వాత డొమిసియల్ సర్టిఫికేట్ అంటే మనకు ఏపీ వాళ్ళకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి. తర్వాత ఫొటోస్ వచ్చేసి 10 పాస్పోర్ట్ ఫొటోస్ వితిన్ 6 monthsలో, అంటే మీరు 6 months కింద పాతవి ఉంటే అవి వదిలేసి కొత్తగా దిగి క్లీన్ షేవ్ చేసుకొని హెయిర్ స్టైల్ బాగా పెట్టుకొని ఒక సోల్జర్ లాగా పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మనలో జోష్ కనబడాలి. రైట్, ఈ వీడు పనికి వస్తాడు అని ఒక సోల్జర్ లాగా మనకు జోష్ కనబడాలి. అందుకే మీరు 10 పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకువెళ్ళండి. తర్వాత NCC సర్టిఫికేట్, మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా, B సర్టిఫికేట్ ఉన్నా, C సర్టిఫికేట్ ఉన్నా ఒరిజినల్ తీసుకువెళ్ళండి. అదే 4 copies. ఎన్ని? ఒక ఒరిజినల్ అండ్ దాంతోపాటు 4 copies జిరాక్స్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు NCC ABC సర్టిఫికేట్ తీసుకువెళ్ళినా మీకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. మీకు ఒకవేళ ఈ ఎగ్జామ్లో మీకు ఒక 4-5 మార్క్స్ తక్కువ వచ్చినా మీకు ABC సర్టిఫికేట్లో దేనిలో అయినా C సర్టిఫికేట్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు సెలెక్షన్ అవ్వడం కోసం అండ్ మీ మెరిట్ లిస్ట్లో మరి పని వస్తుంది. తర్వాత మీకు కావాల్సింది మీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడం కోసం మీకు ఒక పెన్సిల్ తీసుకువెళ్ళండి, HP పెన్సిల్ తీసుకువెళ్ళండి. తర్వాత బాల్ పెన్స్ తీసుకువెళ్ళండి, 2 కానీ 1 కానీ బ్లూ బ్లాక్ పెన్స్ తీసుకువెళ్ళండి. తర్వాత శాలరీ డిస్కస్ చేసుకుందాం. దీనిలో శాలరీ ఎంత ఉంటుందో ఇది ఇంపార్టెంట్. ఒకవేళ మనం సెలెక్షన్కి వెళ్ళినప్పుడు మనకు శాలరీ చాలా 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 ఇంపార్టెంట్. శాలరీ డిస్కస్ చేసుకుందాం. శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఇది వచ్చేసి అగ్నిపత్ స్కీమ్. ఏ స్కీమ్ అండి? అగ్నిపత్ స్కీమ్. దీనిలో ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి ఎంత ఉంటుందంటే 30,000 శాలరీ ఉంటుంది. 30,000 శాలరీ ఉంటుంది. మన హ్యాండ్కి మన అకౌంట్కి ఎన్ని డబ్బులు వస్తాయంటే 21K వస్తుంది. 70% మీకు అమౌంట్ డిపాజిట్ అవుతాయి. 30% వీళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అంటే 9,000 వాళ్ళు ప్రతి మంత్ వీళ్ళ దగ్గర అవి సేవ్ చేస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ శాలరీ వచ్చేసి 33,000 ఉంటుంది. ఎంత వస్తుంది? సెకండ్ ఇయర్ శాలరీ 33,000 వస్తుంది. మన హ్యాండ్కి ఎంత వస్తుందంటే 23,100 రూపీస్ మనకు హ్యాండ్కి ఉంటుంది. మిగతా అమౌంట్ వీళ్ళు సేవ్ చేసుకుంటారు. 30% వీళ్ళు సేవ్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ ఇయర్ ఎంత శాలరీ వస్తుందంటే థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 శాలరీ వస్తుంది. మనకి హ్యాండ్కి ఎంత శాలరీ వస్తుందంటే 25,500 వస్తుంది. ఎంత వస్తుంది? 25,500 వస్తుంది. ఇప్పుడు మరి వీళ్ళు 30% వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు శాలరీలో. తర్వాత ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 శాలరీ వస్తుంది. మనకి హ్యాండ్కి ఎంత వస్తుందంటే 28,000 వస్తుంది. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 28,000 శాలరీ వస్తుంది. తర్వాత చూసుకోండి, ఒకవేళ మీకు పర్మనెంట్ అయితే మీకు ఏమి శాలరీ రాదు. మీకు యాజ్ పర్ ఒక సోల్జర్కి ఎంతైతే శాలరీ ఉంటుందో 70,000 80,000 శాలరీ ఉంటుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ కాలేకుంటే పర్మనెంట్ మరి వీళ్ళు ఎలా చేస్తారంటే 25% చేస్తారు. అంటే 100%లో 100 మెంబర్స్లో 25 మెంబర్స్ని పర్మనెంట్ చేస్తారు. 75% వీళ్ళు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ సర్టిఫికేట్? స్కిల్ సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత మీకు అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఎంత ఇస్తారంటే ఏదైతే వీళ్ళు 30% మీ ఒరిజినల్ శాలరీ నుండి వీళ్ళు తీసుకున్నారో దానికి
ప్లస్ 30% యాడ్ చేస్తారు. అంటే ఇది 30% ఎంత అవుతుందంటే 5,20,000 అవుతుంది. 5,20,000 ప్లస్ వీళ్ళు ఇంకా 5 lakhs యాడ్ చేసి టోటల్గా వీళ్ళు ఎంత శాలరీ ఇస్తారంటే 10,40,000 మీకు రిటర్న్గా ఇస్తారు. ఒకవేళ మీరు పర్మనెంట్ కాలేకుంటే. ఒకవేళ మీరు పర్మనెంట్ అయితే మీకు ఒక సోల్జర్కి ఎంతైతే శాలరీ వస్తుందో అంత శాలరీ ఇస్తారు. బట్ ఒకవేళ మీరు పర్మనెంట్ కాలేకుంటే 10,40,000 మీకు శాలరీ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది మన ఎయిర్ ఫోర్స్ గురించి. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇంపార్టెంట్ చెప్తా, మన క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంటర్మీడియట్లో కానీ మీకు 50% రావాలి. 50% అంటే 1,000 మార్క్స్కి జరిగితే మీరు ఓవరాల్గా 500 స్కోర్ చేయాలి. అండ్ స్పెషల్గా ఇంగ్లీష్లో మీకు 200 మార్క్స్కి 50 మార్క్స్ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు వొకేషనల్ కోర్స్, చాలామందికి వొకేషనల్ కోర్స్ చదివింటారు. వొకేషనల్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కానీ డిప్లొమా కానీ చేస్తుంటే వీళ్ళకి మరి సేమ్ మీ కోర్స్లో మీకు ఓవరాల్గా 50% రావాలి. అండ్ కంపల్సరీ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ రావాలంటే 50% మార్క్స్ రావాలి. ఇప్పుడు మనము ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టోటల్గా నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. అండ్ ఇంకోటి విషయం, నేను మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఇది మీకు ఎగ్జామ్ సిలబస్ కావాలి అంటే నా కామెంట్లో మీరు చెప్పండి, ఎగ్జామ్ సిలబస్ కావాలి సార్ అండ్ బ్రో అని. నేను డిస్కస్ చేసుకుందాం ఎగ్జామ్ సిలబస్ గురించి. అండ్ ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మరి నేను మీకు చెప్తా. మీరు కానీ కామెంట్లో తెలిపితే. అండ్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక పని ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలీదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీళ్ళు మరి జాబ్ అచీవ్ అయ్యేలాగా మీరే ముందుండి నడిపియండి వాళ్ళని. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.